నమస్తే, మా పేరు ఏ సురేంద్ర నాయుడు. మేము వంశం పారంపర్యంగా అనేక దీర్ఘ రోగాలను నయం చేసినటువంటి అనుభవజ్ఞులం. ఈ విద్య తాతల ముత్తాతల కాలం నుంచి మాకు అనువంశంగా సంప్రాప్తమైనది. అనేక గ్రంథాలను విశ్లేషించి అనేక గురువర్యులను సందర్శించి అనుభవాలు సేధించిన తర్వాత అద్భుతమైనటువంటి అనుభవాలతో మీ ముందుకు రావడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరు కూడా ఆచరించి మన శరీరాన్ని మనం కాపాడుకోవాలనుకుంటే ఖచ్చితంగా పాటించవలసిన ధర్మం మన పైన ఎంతో ఆధారపడి ఉండాలి. ఈరోజు విషయానికి వస్తే మొట్టమొదట మీకు నేను తెలియజేసేటటువంటి ఈ యొక్క మందులు ఏంటివంటే సుఖ విరోచనాలకు, మలబద్ధక సమస్య, వాత సమస్యలకు అద్భుతమైనటువంటి మందు. ఇది ప్రతిరోజు కూడా సుఖ విరోచనం అయినటువంటి వాళ్ళకు నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. మనము ఏదైనా ఒక వెహికల్ కొనుక్కున్నామంటే ఆ వెహికల్ మీద ఉండే ప్రేమతో శుభ్రంగా తుడిసి వాటర్ సర్వీస్ చేసి ఎంత క్లీన్గా పెట్టుకుంటామో మన శరీరం పైన మనం అదే విధంగా శ్రద్ధ వహించి మన శరీరంలో ఉంటే మలినానంతా కడిగేస్తూ వచ్చారంటే అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని మనం పొందవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు, ఇది వాయుభేది కూరాకు అంటాం. ఇక్కడ చూడండి, ఈ ఒక వాయుభేది కూరాకును కొండ ప్రాంతాలలో కాకుండా మనకు పొలాల గట్టుల్లో కూడా దొరుకుతుంది. ఇది ఇటువంటి ఆకును తెచ్చుకొని ఆకులు మాత్రం ఇక్కడ చూడండి ఆకులుగా ఉన్నటువంటి ఇడిపించుకోండి. ఇటువంటి ఇడిపించి ఈ ఆకును గుర్తించేది ఎలా అంటే చూడండి, ఇక్కడ ఇలా కట్ చేసామంటే దీంట్లో నుంచి పాలు వస్తాయి. చూడండి, ఇక్కడ స్రవిస్తుంది పాలు. ఇక్కడ కూడా మీరు స్పష్టంగా చూడొచ్చు. ఇక్కడ ఈ పాలు వచ్చేదే ఈ ఆకును మనం గుర్తించేది. ఈ ఆకులు ఇట్లా విడివిడిగా పూర్తిగా మనం పెరుక్కొని చూడండి ఇలా సేకరించుకోవాలి. శుభ్రంగా కడిగి ఇలా పెట్టేసుకోవాలి. దీనికి వేరుశనగ గింజలు, పల్లీలు, దానికి కారానికి తగినటువంటి మిరపకాయలు, ఆ తర్వాత వెల్లుల్లిపాయ, మనము చక్కగా వేసుకోవాలంటే ఒక చిన్న ఈరుల్ని కూడా వేసుకోవచ్చును. దీన్ని మనము చక్కగా కూడా ఉల్లిపాయ అంటాము. దీన్ని చక్కగా మనం వేసుకున్నట్లయితే ఇది సరిపోతుంది. దీంతో పాటు మనకు కావాల్సిన తగినంత ఉప్పు, మనకు వంటకు వాడుకునేటువంటి ఆయిల్, చక్కగా మనకు వంట ఆయిల్ మనకు ఎంత కావాలో అంత తీసుకోవాలి. దీనికి చక్కగా మనం స్టవ్ అంటించుకున్న తర్వాత దాన్ని వెలిగించుకున్న తర్వాత తగినంత మనకు కావాల్సినటువంటిది ఆయిల్. ఈ ఆయిల్ వేడెక్కగానే చక్కగా మనకు ఇక్కడ చూడండి మనం వేసుకోవాల్సింది మొట్టమొదట పల్లీలు. ఇక్కడ చూడండి మీరు పల్లీలు మనం చక్కగా కూడా ఈ పల్లీలను మనం దాంట్లోకి వేసుకోవాలి. పల్లీలు వేసుకున్న తర్వాత చిన్న మంట పైన ఇటు అటు ఇలా కలబెడుతూ ఆ తర్వాత మనం ఇక్కడ వేసుకున్నటువంటి మిరపకాయలు, ఈ మిర్చి, ఆ తర్వాత వెల్లుల్లిపాయలు అన్నీ వేసుకున్న తర్వాత ఇది మనం ఏంటంటే ఉల్లిపాయని చక్కగా చిన్న ముక్కగా కట్ చేసుకొని ఇక్కడ 2 ముక్కలుగా చేసినటువంటి ఉల్లిపాయ కూడా చక్కగా ఇక్కడ చూడండి దాంట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం శుభ్రం చేసుకున్నటువంటి ఆకు దాన్ని చక్కగా దీంట్లో వేసుకొని ఈ ఆకు మనం చక్కగా వేసుకున్న తర్వాత ఆయిల్లో మన వంట నూనెలో చక్కగా ఇలా వేయించిన తర్వాత మనం చట్నీ ఎలా తయారు చేసుకోవాలనేది కూడా మీకు స్పష్టంగా చూపిస్తాను, చూస్తూ ఉండండి. చక్కగా వేయించుకున్నటువంటి సిద్ధంగా ఉన్నటువంటి చట్నీకి పల్లీలు మరి ఆకు, మిర్చి మరి ప్రతి ఒక్క పదార్థం కూడా చక్కగా రెడీగా ఉంది. దాన్ని ఎలా మిక్సీ పట్టుకోవాలో చూద్దాం. సిద్ధంగా ఉన్నటువంటి రెడీగా ఉన్నటువంటి ఆకులు మనం మిక్సీలోకి చక్కగా రోల్ ఉంటే రోట్లో కూడా మీరు చక్కగా రుబ్బుకోవచ్చు, ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ చూడండి ఇలా పూర్తిగా వేసుకున్న తర్వాత శుభ్రంగా దాన్ని మనము చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. చక్కగా మన చట్నీకి
ఇక్కడ స్టవ్ దీంట్లో వేసుకొని చక్కగా మనము నుంచి సిద్ధంగా అయినటువంటి చట్నీని మనం చక్కగా దీన్ని ఇలా చేసుకొని మనకి ఇలా చూడండి, బ్రహ్మాండమైన రుచిగా ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి చట్నీ రెడీ. అన్నంలో కలిపి తింటూ వచ్చారంటే ఒక 5-6 మాటలు శుభ్రంగా బయట కొట్టేస్తుంది. ఇలా కాకుండా మన పూర్వీకులు వంట ఆముదాన్ని ఒక స్పూన్ తాగేవాళ్ళు. ఇది ప్రతి 3 నెలలకు ఒక్కసారి ఆచరిస్తే శరీరంలో ఎటువంటి వాతాలు కానీ మలినం చేరుకొని గ్యాస్ పిత్తులు గబ్బు కొడుతూ ఎక్కడైనా కూర్చున్నారంటే బుర్రను వదలడము. ఎందుకంటే కొబ్బరి గ్యాస్ అని తయారు చేస్తుంటారు, మీరు చూస్తుంటారు. ఆవు పేడను కలిపి నీళ్ళలో పెట్టేస్తే అది మురిగిపోయి దాంట్లో నుంచి గ్యాస్ ఎలా వెలువడుతుందో మన శరీరంలో కూడా ఆ విధంగా మురిగిపోయినప్పుడు మాత్రమే గ్యాస్ వెలువడుతుంది. పూర్వం మన పెద్దోళ్ళు కంపల్సరీగా బేది మందు ఇచ్చేవాళ్ళు. ఈ రోజుల్లో పూర్తిగా దాన్ని మర్చిపోయినాం. ఎప్పుడైతే మనం మర్చిపోయినామో ఉదరం పెరుగుతూ పుట్టుడు రోగాలు పుట్టలాగా కడుపు పెరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆచరించండి. అదేవిధంగా మనకు సునాముఖి ఈ స్క్రీన్ మీద ఈ చెట్టును చూపిస్తున్నాను చూడండి. పసుపు పూలు చక్కగా సన్నగా చింత ఆకు వలె పొడుగ్గా ఆకు ఉంటుంది. దీన్ని పెరుక్కొని వచ్చి దీన్ని దంచి జల్లించి వస్త్రగాలిత్యం చేసిన అతి మెత్తం కషాయంగా కాసుకొని కానీ లేదు లేహంగా తయారు చేసుకొని కానీ తింటూ వచ్చారంటే మనకు ఎంతో కాలం నుంచి వేధిస్తూ బాధిస్తున్నటువంటి మలబద్ధక సమస్య, ముఖం కాంతివంతం లేకుండా ముక్కుతూ అక్కడ పొయ్యి వచ్చిన ఉదస్థానంలో నొప్పితో పోయిన 2 గంటలకు కూడా బయట రాకుండా 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి బాత్రూంలోకి వెళ్ళడము, వీళ్ళల్లో వికారమైనటువంటి వ్యాధులు కూడా పుడతాయి. కాబట్టి ప్రతిరోజు తిన్నది 24 గంటల లోపల బయటకు తోసేస్తేనే ఆరోగ్యవంతుడు. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా ఈ సునాకి ముక్కి ఆకును కూడా ప్రతిరోజు కూడా తీసుకుంటూ రావచ్చు. ఇప్పుడు 2 వాయునారాయణ ఆకు అని మీ ప్రాంతంలో దొరుకుతుంది. ఈ ఆకును కూడా తీసుకొని వచ్చి చట్నీ రూపంలో కానీ లేదు పొడి కొట్టి ఒక స్పూన్ వేసుకుని గోరువెచ్చని నీళ్ళు తాగినారంటే సుఖ విరోచనాలు నీట్గా శుభ్రంగా కడుపు శుద్ధం అయిపోతుంది. ఇలా కాకుండా వేటి పుచ్చకాయలను ఉంటాయి, వెర్రి పాపరకాయలు అంటాం. ఇటువంటివి తెచ్చుకొని లేహంగా తయారు చేసుకోవచ్చు. ఆ లేహాన్ని తయారు చేసుకొని ఆ లేహాన్ని రాత్రి టైంలో ఒక గోళీ సైజు అంతా వేసుకొని తిని గోరువెచ్చని నీళ్ళు తాగి పనుకున్నారంటే కడుపు శుద్ధే కాకుండా శరీరంలో ఉన్నటువంటి సర్వవాతాలు కూడా హరించేస్తుంది. మరి నేపాలాలు తెచ్చుకొని శుద్ధీకరణ చేసి దాంట్లో ఉన్నటువంటి నాభిని తీసేసి దాన్ని మీరేం చేయాలంటే దంచి లేహంగా తయారు చేసుకుని దాన్ని కూడా వాడుకోవచ్చు. ఆ నేపాల గింజలు బెల్లంలో నూరి ముద్ద కట్టుకొని చప్పరిచి మింగేసినా కూడా లోపల ఉన్నటువంటి ఉదర సమస్యలన్నీ కూడా వెళుతాయి. అంటే శుద్ధి చేసిన తర్వాత మాత్రమే, శుద్ధి చేయకుండా ఏది వాడకూడదు. ఈ వనమూలికలు పూర్వీకులు మనకు ఎన్నో విధానాలుగా అందజేశారు. రకరకాల యొక్క విరోచనాలకు అద్భుతమైనటువంటి యోగాలు మనకు పూర్వీకులు ప్రతి నెల ముందు కాలంలో 3 మాసాలకు ఒకసారి చిన్న చెంటి బిళ్ళలకు కూడా ఆముదము సాది నాకిపిచ్చేవాళ్ళు. ఏ రోజైతే మన సంస్కృతిని మన ఆచరించిన పూర్వీకులు ఆచరించిన విధానాన్ని వదిలేసినామో అనేక రోగాల బారిన పడి మనిషి అంతరించిపోతున్నాడు. దిక్కు తెలియనటువంటి వ్యాధులతో బాధపడుతున్నారు. మనం 3 నెలలకు ఒకసారి ఆచరించి పూర్తిగా ఆరోగ్యవంతులు కావాలని ప్రతి ఒక్కరిని కూడా నేను తెలియజేస్తున్నాను. మీరు తయారు చేసుకోలేకపోతే ఈ సుఖ విరోచన చూర్ణం కానీ లేహం కానీ ఇలాంటివి మీరు తయారు చేసుకోలేకపోతే స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కి వాట్సాప్ ద్వారా మాత్రమే మీ యొక్క సమస్యను వివరంగా వివరిస్తూ మాకు ఒక వాయిస్ రికార్డు కానీ
లేదు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ టైప్ చేసి మాకు మెసేజ్ పెట్టినట్లయితే వాట్సాప్ ద్వారా మీకు సంపూర్ణమైనటువంటి విషయాన్ని తెలియజేస్తాం. మా దగ్గర తయారు చేసినటువంటి అద్భుతమైనటువంటి లేహము ఉన్నది, చూర్ణము ఉన్నది. ఇది గోరువెచ్చని నీళ్ళలో వేసుకొని ప్రతి రాత్రి కూడా మీరు ఆచరించినట్లయితే ఈ విరోచ మలబద్ధక సమస్య సంపూర్ణంగా నివృత్తి అయ్యి నిండు నూరేండ్లు బతుకుగలుగుతారని తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనం సుఖినో భవంతు. నమస్తే. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.